शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरः चञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17 తిథి ద్వాదశి రాత్రి 11:42 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 2:54 వరకు. వర్జం మధ్యాహ్నం 12:35 నుంచి 2:01 వరకు. మరల తెల్లవారుజామున 6:27 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:52 వరకు. అమృతకాలం రాత్రి 9:10 నుంచి 10:36 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం వైష్ణవ ఏకాదశి, అలాగే తిలద్వాదశి, ప్రదోషం కూడా ఉంది సాయంకాలపు వేళ. ఆ కారణంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమమైన తర్వాత మనం ఆ శివుణ్ణి ఆరాధించుకోవడానికి, కనీసం శివనామస్మరణ చేయడానికి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తిలద్వాదశి కాబట్టి తెల్లలతో మనం పూజ చేయటం, తెల్లలను దానంగా చేయటం, ఆ నువ్వులను ఆవుకు పెట్టడం మొదలైనటువంటి చర్యలన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. వైష్ణవ ఏకాదశి కావటం వలన వైష్ణవులు ఈరోజు ఉపవాసం ఉండి రేపటి రోజున ఉదయం పారణ చేస్తూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. జీవితంలో చాలా కష్టమైనది తన తప్పును తాను గుర్తించగలగడమే. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పవిత్ర భారతామల్లో ప్రతినిత్యం కూడాను ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్ట తత్వాన్ని మనకు ప్రసాదించిన శుభ సందర్భంలో బుధవారం నాడు బుధగ్రహానికి ప్రీతివంతమైనటువంటి తత్వం, దానికి సంబంధించినటువంటి వివిధ దేవతా ఆరాధనలు ఉన్నాయి. అసలు జప విధానం చాలా విశిష్టంగా మనకు చెప్పారు. జ అంటే జన్మ విచ్ఛేదము చేయునది, పా అంటే పాపాన్ని నశింపజేసేది అని చెప్పేసి కదా అర్థం, జపములో దాగిన పరమార్థం. ఈ జప విధి విధానానికి కూడాను మనం ఉపయోగించవలసిన ఆసనాల యొక్క విశిష్టత చాలా చక్కగా చెప్పారు. భారతీయ సంస్కృతిలో ఆసన ప్రాముఖ్యతలో ఎక్కువగా మనం సహసిద్ధంగా ఇంటి వద్ద అయితే పీట వేసుకొని జపాలు చేస్తూ ఉండేటువంటి సంప్రదాయం కనిపించినా, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ బయట ప్రాంతాలు దర్శించినప్పుడు కానీ
తప్పనిసరిగా నేల మీద కూర్చొని మాత్రం జపం చేయకూడదు. తప్పనిసరిగా ఏదో ఒక ఆసనం వేసుకొని జప విధానం ఆచరించడం సర్వత్రా కూడా శుభదాయకం. ఇంటిలో పవిత్రవంతమైనటువంటి దేవతా మందిరం వద్ద కూర్చొని ధ్యానం చేసేటువంటి విధి విధానంలో మాత్రం తప్పనిసరిగా జంతు చర్మాలతో కూడిన ఆసనాలు మాట అట ఉంచి చక్కటి యోగవంతమైన ఫలితాన్ని కలిగింపజేసేటువంటి ఆసనం దర్భాసనం. ఈ దర్భలు అంత గొప్ప విశిష్ట తత్వాన్ని ప్రసాదిస్తాయి. దర్భముడి ఉంగరం కూడా పెట్టుకుంటుంటారు చాలామంది పితృదేవతల ఆశీస్సుల కోసం బంగారంతో తయారు చేసి. అలాగే ఇక్కడ దర్భ చాప అని చెప్పేసి అమ్ముతారు. ఆ చాప మీద కూర్చొని గనక ధ్యానం చేసిన జపం చేసినప్పటికీ కూడా చాలా చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. దర్భ చాపపై ధ్యానం చేసినట్లయితే ఒక జపము యొక్క విశిష్ట లక్షణం కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ప్రసాదింపజేస్తుందని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి అవధాని పితామహ మహాపండిత కవి శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి రామలింగేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారు ఈనాడు మహాపండిత కవులుగా మన తెలుగువారికి ఎన్నెన్నో విశేషమైనటువంటి సేవలను అందించారు. ఎన్నో గ్రంథాలు రచించారు. తిరుపతి వెంకట కవుల తరువాత ఈ ఆధునిక యుగంలో మొట్టమొదటగా శతావధానం చేసినటువంటి వారు సివి సుబ్బన్న శతావధాని గారు. ఈయన ప్రభావంతో ఇప్పటి ఈ తరం అవధానులందరూ కూడా శతావధానాలు, అష్టావధానాలు, సహస్రావధానాలు చేశారు. వీరే ఈ కాలంలో ఆద్యులు. ఈ అవధాన కళకు ప్రాణం పోసి మళ్ళీ ప్రాచుర్యం కల్పించినటువంటి వారు. అడుగంబోవను చంద్రమస్యకల భూషా పైడియున్ వెండి నిన్నడుగంబోవను పన్నగాభరణ రాజ్యప్రాజ్య భోగమ్ము నిన్నడుగంబోవను శూలహస్త నిటలాక్ష వైర సంశుద్ధి నాకిడవే బంధములేని సత్పదము తండ్రి రామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, అడుగంబోవను చంద్రమస్యకల భూషా, నిన్ను వేరే ఏవేవో కోరికలు కోరుకుని నిన్ను విసిగించనయ్యా నేను. చంద్రమస్యకల భూషా, ఆ చంద్రవంకను తలపైన భూషణంగా ధరించినటువంటి వాడా ఓ చంద్రమౌళీశ్వర. అడుగంబోవను చంద్రమస్యకల భూషా పైడుయున్ వెండి, నిన్ను బంగారం ఇవ్వయ్యా, నాకు వెండి ఇవ్వయ్యా అని చెప్పి నేనేమీ అడగను. అంటే పరమేశ్వరుడి విల్లు మేరు పర్వతం, అది బంగారం. కనుక నీ ఇంటి బద్ద నుండి కొంత బంగారం ఇమ్మంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే విల్లు ఎవరు కూడా కొంత విరిచి దాంట్లో ఒక ముక్క ఇంకొకరికి ఇవ్వలేరు కదా. కనుక నీకేమీ ఇబ్బంది లేదు, నేనేం బంగారం అడగను. అలాగే వెండి పైడియున్ వెండి, వెండి ఇమ్మంటే నీకు ఇంకో రకంగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే నీ ఇల్లు వెండి కొండ. తన ఇంట్లోంచి 4 పెంకులు తీసి లేకపోతే 4 దూలాలు తీసి ఎవరికన్నా ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కూడా. కనుక నీ ఇంటి బద్ద నుండి కొంచెం ఒక ముక్క విరిచి బంగారం నాకు ఇవ్వక్కర్లేదు. అలాగే నీ ఇంటి నుండి 4 పెంకులో రేకులో తీసి నాకు ఇవ్వాల్సిన పని లేదు. నేను అటువంటి కోరికలేమీ కోరటలేదయ్యా నిన్ను. అడుగంబోవను చంద్రమస్యకల భూషా పైడియున్ వెండి
నిన్నడుగంబోవను పన్నగాభరణ రాజ్యప్రాజ్యభోగంబు. నాకు ఏదైనా రాజకీయంగా కొన్ని పదవులు ఇవ్వయ్యా, నాకు భోగాలను కల్పించు అని నేనేమీ అడగటం లేదు. నిన్నడుగంబోవను పన్నగాభరణ రాజ్యప్రాజ్యభోగంబు. నిన్నడుగంబోవను శూలహస్త నిటలాక్ష వైర సంశుద్ధి. నువ్వు త్రిశూలాన్ని ధరించినటువంటి వాడవు, నాకు వైర సంశుద్ధి నిమ్మని అడిగినట్లయితే శత్రు శేషం లేకుండా చెయ్యవయ్యా, నాకు ఎక్కడా ఎవడు శత్రువు అనేవాడు లేకుండా చెయ్యమంటే నువ్వు ఈ త్రిశూలం పట్టుకుని వెళ్ళి వాళ్లతో యుద్ధాలు చేయవలసినటువంటి పని ఏర్పడుతుంది. కనుక నీకు నేను నా కోసం ఎవరి మీద యుద్ధం చేసేటువంటి పని కూడా కల్పించటం లేదయ్యా. నిన్నడుగంబోవను శూలహస్త నిటలాక్ష వైర సంశుద్ధి. నాకిడవే బంధములేని సత్పదము తండ్రి రామలింగేశ్వర. నాకు ఏ విధమైనటువంటి బంధము లేనటువంటి పరమపదాన్ని ప్రసాదించవయ్యా స్వామి అని నేను నిన్ను అడుగుతున్నాను. కనుక నీకు ఏమీ ఇబ్బంది ఉండదయ్యా, దీంట్లో నీకు ఏమాత్రం ఖర్చు అయ్యేది లేదు. నీ ఇంటి బద్దని విరిచివ్వక్కర్లేదు, నీ ఇంట్లో ఒక భాగం ఇవ్వక్కర్లేదు, నా కోసం యుద్ధాలు చేయక్కర్లేదయ్యా నువ్వు ఎవరితోనూ. నేను పరమపదాన్ని అడుగుతున్నాను, ఏ బంధము లేనటువంటి స్థితిని నాకు కలిగించు స్వామి అంటూ ఆర్తితో భక్తితో వైరాగ్య భావనతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ పరమద్భుతమైనటువంటి పద్య రచనతో అద్భుతమైన పాండితీ ప్రకర్షతో గొప్ప శతకాన్ని మనకు అందించిన అవధాని పితామహులు విద్వత్కవులు శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి రామలింగేశ్వర శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ హనుమతే నమః. ఎలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. మొదల నింద్రుడు నీ మోమునకెల్లా రక్ష. ఇదే నీ శిరసునకు ఇనుడు రక్ష. కదిసి నీ కన్నులకు గ్రహతారకలు రక్ష. చెదరిని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష. బిరుదు వాలమునకు బెడిదపు శక్తి రక్ష. గరుడు నీ కరయుగముల రక్ష. ఇక్కడ వాలము వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు స్వామివారి చేతులకు గరుత్మంతుడు రక్ష అని చెప్తున్నారు. రెండు చేతులు చాచగానే గరుత్మంతుడు రెక్కలు చాచినట్లున్నది. అందుకే చేతులకు గరుత్మంతుడు రక్ష అని చెప్తున్నారు. గరిమ నీ కుక్షికి కరివరదుడు రక్ష. స్వామి యొక్క ఉదరానికి ఆ నారాయణుడు రక్ష. అది కూడా కరివరదుడు. శీఘ్రముగా ఏనుగును అనుగ్రహించిన విష్ణువు. ప్రతి వారిలో జఠరాగ్ని రూపంగా ఉన్నటువంటి నారాయణుడు గనక ఇక్కడ కరివరదుడు రక్ష. సిరుల నీ మహిమకు శ్రీరామ రక్ష. ఐశ్వర్యాలతో కూడినటువంటి హనుమంతుని మహిమ. అంటే హనుమంతుని మహిమలో అనేక ఐశ్వర్య శక్తులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా శ్రీరామ రక్ష. వడిని పాదములకు వాయుదేవుడు రక్ష. తొడలకు వరుణుడు తొడగు రక్ష. విడువని మతికిని వేదరాసులే రక్ష. చెడని నీ ఆయువునకు శ్రీరామ రక్ష. వడిని పాదములకు, నీ పాదాలకు వాయుదేవుడు రక్ష అన్నారు ఇక్కడ. అంటే వడి అని చెప్పించారు ఇక్కడ. వడి అంటే వేగము. హనుమంతుని యొక్క వేగానికి ఆ పాదానికి సంబంధం ఉంది. వేగంలో వాయువు మహావేగవంతుడు కనుక వాయువేగము అని వ్యవహారంలో ఉంది. అందుకే వడి కలిగిన స్వామివారి పాదాలకు వాయుదేవుడు రక్ష. తొడలకు వరుణుడు తొడగు రక్ష. ఇక తొడలకు వరుణుడు రక్షగా ఉండుగాక. విడువని మతికిని వేదరాసులే రక్ష. ఇక్కడ హనుమ యొక్క జ్ఞానము గురించి చెప్తూ విడువని అని ఒక మాట చెప్పారు. స్వామి జ్ఞానం ఎల్లకాలాల్లో ఉంటుంది, అంతేగాని ఒకప్పుడు గొప్ప జ్ఞానవంతుడండి అని చెప్పడానికి లేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ సహజమైన గొప్ప జ్ఞానం కలవాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే విడువని మతికిని వేదరాసులే రక్ష. నీ యొక్క బుద్ధికి
ఆ వేదరాశులే రక్ష అన్నారు. అంటే వేద జ్ఞానమే ఆయన యొక్క తలలో ఉన్నది. ఆ వేదములే రక్షిస్తూ ఉంటా జ్ఞానాన్ని. చెడని నీ ఆయువుకు శ్రీరామ రక్ష. ఎప్పుడూ కూడా ఏమాత్రము దెబ్బతినని ఆయువు కలవాడు హనుమంతుడు. అందుకే ఆయన చిరంజీవి, ఎప్పటికీ ఉండేవాడు ఆయన. ఆ చిరంజీవిత్వంతో కూడిన ఆయువుకి శ్రీరామ రక్ష. ఆయువుకి శ్రీరామ రక్ష చెప్పడంలో విశేషం ఏంటంటే, రామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తాడు హనుమస్వామికి, నేను అవతారం చాలించి వైకుంఠానికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం భూమి మీద ఉండు అని. అందుకే ఆయువునకు శ్రీరామ రక్ష. నలువ నీ గళరక్ష, నాలుకకు ఉర్వర రక్ష, అలరని సంధులకు హరుడు రక్ష, పలు నీ రోమములకు బహుదేవతలు రక్ష, చెలగు నీ చేతలకు శ్రీరామ రక్ష. నలువ నీ గళరక్ష, నీ కంఠానికి బ్రహ్మదేవుడు రక్షించుగాక. ఇక్కడ బ్రహ్మదేవుడు అనగానే ఇక్కడ సమస్త వేద విజ్ఞానము కలిగినటువంటి వాడు. బ్రహ్మదేవుని యొక్క పత్నియే సరస్వతీదేవి. సరస్వతి జిహ్వకు అధిపతిగా ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే నలువ నీ గళరక్ష, నాలుకకు ఉర్వర రక్ష. ఆ నాలుకకు భూదేవి రక్ష అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ భూదేవి చెప్పడంలో విశేషం ఏంటంటే, ఉర్వర అనే శబ్దానికి భూమి అని అర్థం. పండిన నేల, దాన్ని ఉర్వర అని అంటారు. అందుకే భూదేవి నీ నాలుకను రక్షించుగాక అని చెప్పడంలో విశేషం ఏంటంటే క్షమ, సహనం అనేది. ఇక్కడ జ్ఞానమంతా ఆయన శిరస్సులో ఉన్నది. ఆ జ్ఞానాన్ని సరియైన క్షమతో, నియంత్రణతో ఆయన అనుగ్రహిస్తున్నాడు కనుక నాలుక కుర్వర రక్ష, అలర నీ సంధులకు హరుడు రక్ష. ఇక ఆ అస్థి సంధులు, శరీర సంధులు, వీటికి శివుడు రక్షించుగాక. పలు నీ రోమములకు బహుదేవతలు రక్ష. శివుడు గురించి చెప్పడంలో విశేషం ఏంటంటే స్థిరత్వము, స్థాణుత్వము శివుని యొక్క శక్తి. అందుకే సంధులకు హరుడు రక్ష, నీ రోమములకు బహుదేవతలు రక్ష. స్వామి యొక్క రోమాలన్నిటికీ కూడా దేవతల రక్ష అని చెప్పడంలో విశేషం ఏంటంటే, స్వామి శరీరం అంతా బహుదేవతాత్మకమైనది. సూర్యుడి నుంచి కిరణాల వలె సర్వదేవతాశక్తులు హనుమంతుడి నుంచి ప్రకటింపబడుతున్నారు. ఆ కిరణాలు సూర్యుడి నుంచి వస్తున్నట్టుగా రోమ కూపముల నుంచి వస్తున్న వెలుగులలో సర్వదేవతలు గోచరిస్తున్నారని చెప్పడానికే ఇక్కడ నీ రోమములకు బహుదేవతలు రక్ష, చెలగు నీ చేతలకు శ్రీరామ రక్ష. నీ యొక్క చేతలకు శ్రీరామ రక్ష. అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, శృంగారమునకెల్లా శ్రీసతి రక్ష. మంగాంబుది హనుమంతా నీకేకాలము చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష. అంగపు నీ తేజమునకు, నీ శరీరంలో ఉన్న తేజస్సుకి అగ్నిదేవుడు రక్ష. శృంగారమునకెల్ల శ్రీసతి రక్ష. నువ్వు ధరించినటువంటి అలంకారములన్నిటికీ లక్ష్మీదేవి రక్షించుగాక. ఎందుకంటే అలంకారములు హిరణ్య, రజత అలంకారములు, అదేవిధంగా రత్నాభరణములు కూడా ధరించి ఉన్నాడు స్వామి. ఆభరణములు, ధాతువులు లక్ష్మీ స్వరూపాలు. పైగా సింగారమంతా కూడా శోభ. శోభ అంటే లక్ష్మీదేవియే. అందుకే శృంగారమునకెల్ల శ్రీసతి రక్ష. హనుమంతా నీకేకాలము వెంకటాద్రి శ్రీరామ రక్ష. ఎల్లవేళలా శ్రీరామ రక్ష. ఇక్కడ శ్రీరామ రక్షని ప్రతి చరణంలో చూపిస్తూ హనుమంతుని యొక్క శరీరమునకు దేవతల రక్ష అని చెప్పి సర్వదేవతాత్మకుడిగా హనుమని ఇక్కడ ఆవిష్కరిస్తూ, హనుమంతుడిగా రక్ష అనే కోరే భక్తుణ్ణి సర్వదేవతలు రక్షిస్తారనే భావంతో హనుమద్రక్ష ఉపాసకుడికి కల్పించే ఉద్దేశంతో హనుమాచార్యుల వారు ఈ కవచ కీర్తన్ని రచించారు. ఇలాంటి కవచ భావనతో హనుమంతుని శరణు వేడాలి. ఎప్పుడైనా దేవత ప్రసన్నమయ్యేది శరణు వేడితే. నువ్వే దిక్కును పట్టుకుంటే తప్పకుండా దేవత అనుగ్రహిస్తుంది. అలా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిపై శరణాగతిని ప్రకటిస్తూ ఒక రమ్యమైన కీర్తన అందిస్తున్నారు అన్నమయ్య. శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సరియిక వేరి, శరణు కపీశ్వర శరణం బనిలజ. ఓ కపిశ్రేష్ఠ, ఓ వాయుపుత్ర, నిన్ను నేను శరణు వేడుతున్నాను. ఎంత ఆలోచించినా నీతో సమానం ఎవరు కనబడరయ్యా. పుట్టిన నాడే భువనములెరగగ పట్టితి సూర్యుని పండనుచు. అసలు పుట్టినప్పుడే ఒక్కసారి ఎగిరి ఆ భువనములన్నీ ఆశ్చర్యపోయేటట్టు, అన్నిటికీ స్పష్టంగా తెలిసేటట్టు సూర్యుని పట్టుకున్నావే. ఆ క్రీడ చూసినప్పటికీ కూడా నీతో సమానం ఎవరు. ముట్టిన చుక్కలు మోపగ పెరిగితి విట్టి ప్రతాపివి ఎదురేదయ్యా. నువ్వు ఒక్కసారి పెరిగేవంటే ఆ పైన ఉన్న నక్షత్రాలు ముట్టుకుంటే నీ యొక్క తలని అన్నట్టుగా పెరుగుతూ ఉన్నావు నువ్వు. అలాంటి నీకు ఎదురేదయ్యా. అంపిన ఎప్పుడే అంబుది దాటితి వింపులు సీతకు నిచ్చితివి, సంపద మెరయుచు సంజీవి తెచ్చితి పెంపును సొంపును పేర్కొనవశమా, శరణు కపీశ్వర శరణం బనిలజ. హనుమంతుని యొక్క మహిమల్ని మాటి మాటికి పేర్కొంటూ స్తుతిస్తే హనుమంతుని యొక్క రక్ష లభిస్తుందనేది ఒక ఉపాసనాపరమైన విశేషం. అందుకే అలాంటి భావాలు ఇక్కడ చూపిస్తున్నారు. అంపిన ఎప్పుడే అంబుది దాటితి. ఇలా పంపడం ఆలస్యం, అలా సముద్రాన్ని దాటి వెళ్ళేవే. జాంబవంతుడు మొదలైన వారు
ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటాలి అన్నారో లేదో ఒక్కసారిగా తన రూపాన్ని ప్రకటించి సందేహము లేకుండా వారి సందేహాలన్నీ తీర్చుతూ సముద్రాన్ని దాటి వచ్చాడు. పైగా ఇంపులు సీతకు నిశ్చితివి, సీతకు ఆనందాన్ని ప్రసాదించావు. రాముని యొక్క జాడని చెప్పి రాముడిచ్చిన అంగుళీయకాన్నిచ్చి సంపద మెరయుచు సంజీవి తెచ్చితి. ఇక నువ్వు సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు నీలో ఉన్న బల సంపద, ధైర్య సంపద, జ్ఞాన సంపద అన్నీ మెరసాయి. ఎందుకంటే సకాలంలో తేవడం, పైగా ఔషధులు తీసుకురావడంలో ఉన్న పద్ధతి ఇవన్నీ కూడా నీకు తెలుసు. అందుకే పర్వతాన్ని తీసుకురావడంలో ఎంత ఔచిత్యాన్ని పాటించావు. అందుకే జ్ఞాన సంపద, బల సంపద, ప్రతాప సంపద, వేగ సంపద, సమయోచిత్యమనే సంపద ఇన్ని చూపించావు గనుకనే సంపద మెరయుచు సంజీవి తెచ్చితి. పెంపును సొంపును పేర్కొనవసమ. నీ పెంపు నీ సొంపు ఈ రెండు ఇవి అని ఎవరు నిర్దేశించగలరయ్యా? అవి నిర్దేశానికి అందవు, లెక్కకు అందవు. పెంపు సొంపు, పెంపు అంటే అభివృద్ధి, సొంపు అంటే శోభ. ఈ రెండూ కూడా ఎవరు లెక్కించగలరు? చెదరక నేడే శ్రీ వెంకటగిరి గదిసి రామకృప గైకొంటి వదలక నీ కృపవాడవనైతినిదే ఎదటనే కాచితి వికగడవేమి. స్వామి, చెదరక నేడే శ్రీ వెంకటగిరి గదిసి రామకృప గైకొంటి. ఇప్పుడు నువ్వు స్థిరముగా ఈ వెంకటగిరి రాముని యొక్క కృపని పొందావు, నీ కృప నేను పొందాను అన్నారు. ఇక్కడ చాలా గొప్ప విశేషం. హనుమంతుడు రాముని బంటు, మనం హనుమంతుడి బంట్లం కావాలట. ఇది చక్కని అనుబంధం. ఇది అందుకు హనుమంతుడి బంట అయితే రాముడు ఇంకా సులభంగా దొరుకుతాడు. అందుకు రామకృప నువ్వు గైకొన్నావు, వదలక నీ కృపవాడనైతినిదే. నేను నీ కృపను పొందాను. నీ కృప పొందాక ఎదటనే కాచితివి ఇక కడమేమి. నీ కృప నేను పొందాక ఇంకా నాకు కడమేమి అంటే నాకు లోటేమిటయ్యా, అన్నీ నాకు లభించినట్లే. అందుకు హనుమత్ కృపాపాత్రుడికి అన్నీ లభించినట్లే. ఇది గొప్ప మాట. మంత్రశాస్త్రం ఈ విషయం చెప్తున్నది. హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం. ఇది గొప్ప వాక్యం. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి. అలాంటి హనుమంతుడు నా దగ్గరున్నప్పుడు నాకు విచారమేముంది, భయమేముంది? ఆ నిర్భయమైన ధైర్యభావనే ఎదటనే కాచితి వికగడమేమి అన్నారు ఇక్కడ. అంతేకాదు, రామకృప హనుమంతుడు పొందాడు. రామభక్తులైన వాడిని హనుమంతుడు కాచుకుంటూ ఉంటాడు. అందుకే వెంకటరాముని భక్తుడైన నన్ను హనుమంతుడు కాపాడుతూ ఉంటాడు. అలాగ నేను నీ కృపవాడనీతి హనుమాన్, నీ కృపకు నేను నోచుకున్నాను. పైగా ఎదటనే కాచితి. హనుమంతుడు క్షిప్రప్రసాది అంటే వెంటనే అనుగ్రహిస్తాడు అని ఈ తత్వం గణపతి దగ్గర, హనుమంతుడి దగ్గర మనకి కనబడుతుంటుంది. ఈ క్షిప్ర హనుమతత్వం కూడా మనకి సుందరకాండలో గోచరిస్తుంది. సీతమ్మ అంటుంది, రామచంద్రమూర్తి ఎందుకజే ఇంత ఆలస్యం చేస్తున్నాడని. ఇకపై ఆలస్యం చేయడమ్మా, నేను చూసి వెళ్ళి చెప్తాను, వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు అని సీతమ్మకి ధైర్యం చెప్తాడు. క్షిప్రం ద్రక్షసి రాఘవం. ఈ మాట మనకి రామాయణంలో సుందరకాండలో కనబడుతుంటుంది. నువ్వు వెంటనే రామచంద్రమూర్తిని చూస్తావు అని హనుమంతుడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? నేను వచ్చి నీకు ఎప్పుడైతే జాడ తెలియజేశానో ఇంకా ఆలస్యం లేదు, వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు అంటే హనుమత్ కృప కలిగిన వారికి ఆలస్యం అనేది లేదు, వెంటనే అనుగ్రహం లభిస్తున్నది. ఆ క్షిప్రాంజనేయ లక్షణము ఒకటి ఉన్నది. అందుకే నీ కృప నేను పొందాను గనక నాకింక లోటేమిటయ్యా అని అన్నమయ్య చాలా ధైర్యంగా చెప్తూ శరణు కపీశ్వర శరణం బనిరజా అని హనుమత్ శరణాగతిని వివరిస్తున్నారు. అటువంటి హనుమంతుని శరణ వేడుతూ సర్వం సీతారామాంజనేయ చరణార విందార్పణమస్తు. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకః అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టేది అని ఒకటి కోటి. చీకటిని పోగొడతాడు గనుక గురువు అనే పేరు వచ్చింది. గు అంటే చీకటి కదా, రు అంటే జ్ఞానము వెలుతురు అని కూడా అవుతుంది. ఆ గూని అంటే చీకటిని పోగొట్టేటువంటి వాడు ఒకటే మిగులుతుంది. మళ్ళీ రు జ్ఞానమే మిగులుతుంది అక్కడ. వెనకాల చెప్పుకున్న 2 శ్లోకాల్లోనూ
చీకటిని గురించి 2 సార్లు వరుసగా ప్రస్తావించారు. ఎందుకని? చీకటి అంటే పాపం అని చెప్పుకోవచ్చు. నిజమైన సద్గురువు శిష్యుని పాపం గురించే ఎక్కువ చింతన చేస్తాడు. ఎందుకంటే ఆయన చింతన చేసేది కొద్దీ అది బాగా నశించిపోతుంది. ఆ శక్తి ఆయనకుంది. శిష్యుడి యొక్క పుణ్యాన్ని గురించి ఎక్కువ ఆలోచించడు. అయ్యో, ఈ శిష్యుడు చెడిపోతున్నాడే, ఈ పాపం చేశాడే, దీనికి ఏం నరకం అనుభవిస్తాడు, అయ్యో ఇది అబద్ధం ఆడాడే, అయ్యో ఏం కష్టపడతాడో, ఈ అబద్ధానికి ఏం శిక్ష ఉన్నదో, అయ్యో ఇది నాకు తెలిసినట్టే మోసం చేశాడే, ఏంటిది ఇట్లయింది, అయ్యో తల్లిదండ్రులకే మోసం చేశాడే, తానే మోసం చేసుకున్నాడే, అయ్యో నేను బంగారులాగా అనుకుంటేనే, ఇంక సరిపోతాడు అనుకుంటేనే ఈ శిష్యుడు సరిపోలేదే, ఎట్లా వీడిని బాగు చేసేది, వాడు మంచి పని లేదు జ్ఞాపం చేసుకోడినా, కేవలం ఆయన పాపం అంతా ఉంది. శిష్యుడి యొక్క పాపము తప్పులు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాడు. మనకు అనిపించు, విసుగు కూడా పుట్టచ్చు. నా గురువు గారు ఏంటి నేను చేసిన తప్పే ఎప్పుడు చింతన చేస్తున్నారు, దాన్నే అంటారు మాటిమాటికేని. ఆయన అనే కొద్దీ, ఆయన చింతన చేసే కొద్దీ, మనల్ని తిట్టే కొద్దీ, మనకి దండనిచ్చేది కొద్దీ ఆ పాపమంతా నశించిపోతుంది అన్నారు. అదే ఆ స్వామికి ఆయన శక్తి ఉండేది ఆయన ఒక్కరికే ఉండేది, ఇంకెవరికి కాదు. కేవలం చింతన చేస్తూనే నశించిపోతుంది. కానీ నువ్వు చింతన చేయకూడదు అదే పాపాన్ని, మళ్ళీ చింతన చేసే కొద్దీ పెరిగిపోతుంది నీకు. అందుకని ఆ పాప సంగతి వచ్చినప్పుడు, పాపం నువ్వేం చేశావు, ఆ పాప సంగతి వచ్చినప్పుడు నువ్వు గురువుగారు మళ్ళీ దీన్ని జ్ఞాపం చేసి తిడుతున్నారని కూడా అనుకోకూడదు. గురువుగారు జ్ఞాపం చేసుకొని దాన్ని నశించటానికి, నశించిపోని సమసిపోని అని. కొట్టిన దెబ్బనే కొడుతూ ఉంటాడు శిల్పి, కొట్టే కొద్దీ అలంకారం జాస్తి అవుతూ ఉంటుంది. ఏంటి నన్ను పూజిస్తాడు దేవాలయంలో పెట్టుకొని, నన్ను ఇంతగా కొడుతున్నాడే అనుకోకూడదు శిల్పం. అదంతగా కొట్టబట్టే ఒక్కరోజు ఆ గుడిలో వెళ్ళి పరబ్రహ్మ రూపంగా కూర్చుంది, అనుగ్రహిస్తూ ఉన్నది. ఒకవేళ 2 మోతలకే అయ్యో నా చేత కాదు, నన్ను ఇంతగా కొడుతున్నాడు అని చెప్పేసి పగిలిపోతే తీసి బయట పారేస్తాడు, కాళ్ళకు తుడుచుకొని చెప్పులు కింద పెట్టేస్తాడు. ఏం ప్రయోజనాన్ని శిల. అందుకని ఆ శిలాదిని తట్టుకొని అన్ని మాటలు కొట్టించుకొని ఆ రూపాన్ని తిద్దిన తర్వాత అది పరబ్రహ్మం అవుతుంది. అందుకని కొట్టే కొడతాడు, వేసిందే మళ్ళీ వేస్తున్నాడు, బంగారుని అగ్నికి స్ఫుటం చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ కాలుస్తున్నాడు, మళ్ళీ ఒక్కపారి దెబ్బ కొడుతున్నాడు, మళ్ళీ అట్లనే కొడుతున్నాడు. ఒక వినప ముక్క నుంచి ఒక ఏదైనా కొడలి కానీ ఒక ఏదైనా ఒకటి తయారు చేయాలంటే పని ముక్క ఎన్ని మాటలు కొడతారండి, ఎన్ని మాటలు అగ్నికి వేసి నీళ్ళలో పెట్టి టకా పట 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 అగ్ని నుంచి తీసి పట్ట అప్పుడు సాగుతుంది ఆ దెబ్బకు, లేకపోతే సాగదు. అందుకని నీకు పాపాన్ని జ్ఞాపకం చేసి, శిక్షను జ్ఞాపకం చేసి అప్పుడప్పుడు నేను అంటూ ఉంటే నీకు అప్పుడే లోపల ఉండేటువంటి పాపమంతా కరిగి జన్మల్లో ఇంకా చేయకూడదు, నేను ఇక చెయ్యను, ఆడను, అబద్ధం ఆడను అంటుంటావు. అది తప్పే. నువ్వు ఉల్టా యోచన చేస్తే ఎట్లవుతుందండి? జై గురుదత్త.